మూవీ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే క్యాకే. క్వాలిటీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ క్వాలిటీ ఫిల్మ్ తీశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే పండగ. చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా చెప్తున్నాను, సూపర్ హిట్ సినిమా. ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా చూసి ఆనందించండి. సూపర్ హిట్, బంపర్ హిట్ సినిమా. ఓకే, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లో ఇంకా ఫైట్ సీన్ రివీల్ చేయలేదు లాస్ట్. థ్యాంక్ యూ. చాలా సూపర్ ఉంది సినిమా. సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అద్భుతమైన సినిమా. 5 ఏళ్ల తర్వాత ఆకలి తీరిందంటారా? ఆకలి తీరింది, కడుపు నిండిపోయింది. బిర్యానీ ఫుల్ మీల్స్. సూపర్ ఉందండి, సూపర్ సూపర్. సార్ ఎలా ఉంది సార్? బాహుబలిని మించి ఉంది సినిమా. బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో దానికన్నా అద్భుతంగా తీశాడు. మ్యూజిక్ అయితే కీరవాణి మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ మొత్తం చాలా బాగుంది. బాహుబలి కలెక్షన్ 1000 కోట్లు, బ్లాక్ బాస్టర్ 1000 కోట్లు. సూపర్ బాగుంది. అంటే మీరు బయట మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్ అయ్యాను, బాగుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఏం కానీ అని హిస్టారిక్ మూవీ ఫస్ట్ టైం చేశాను కదా, సో మూవీ ఆయన మంచి ఎఫర్ట్స్ పెట్టారు ఈ సినిమాలో. సెకండ్ పార్ట్ లో ఇంకా బాగుంటుంది, ఇంకా గ్రాండ్ గా చేస్తారని కోరుకుంటాం. హిట్ కొట్టాం, హిట్ సూపర్ హిట్. సెకండ్ పార్ట్ వెయిటింగ్. బ్లాక్ బస్టర్, సూపర్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. బాగుందా? ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే నిలబడ్డామని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఫ్యామిలీ రివ్యూడ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. సినిమాకి 2 హీరోలు అన్న, ఒకళ్ళు పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు కీరవాణి. కీరవాణి బీజం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్. ఊపిరి పీల్చుకో, బాగా ఇచ్చాడు. 5 ఏళ్ళ తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. క్లైమాక్స్ ఇంకే. ఫస్ట్ హాఫ్ కృషి డైరెక్ట్ చేసి ఉంటారు, సెకండ్ హాఫ్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసి ఉంటారు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రకం ఉందన్న, సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ వేరే ప్రపంచం చూపించేశాడు. ఆ యాక్టింగ్ ఇన్ని సంవత్సరాల యాక్టింగ్ ఎలా ఉంటుందో ఒక్క స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది అలాగా. సెకండ్ హాఫ్ సూపర్. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీస్ అందరితో సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి చాలా బాగుంది. ఇది చాలా బాగుంది, సూపర్ ఉంది. హిందుత్వం అంటే ఏంటి అనేది నేర్పిస్తుంది. సూపర్. జై పవన్ కళ్యాణ్. చాలా బాగా చూపించారు, చాలా బాగుంది మూవీ. బాబు 2 గంటల సేపు కనిపించినది ఒక్కటి చాలు మాకు. రికార్డులో బొకార్డులో ఏం అవసరం లేదు. కళ్యాణ్ బాబు కంటి చూపించాడంతే. కళ్యాణ్ బాబు సూపర్ హిట్, ఇండస్ట్రీ ఇస్తుంది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సూపర్ అన్న, సూపర్. జెన్యున్గా చెప్తున్నా, సూపర్ ఉంది, బాగుంది. యాక్టింగ్ కానీ అంతా కూడా ఆసం. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. అర్థం కదా. సీజీ వర్క్ ఎక్సలెంట్. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. జై జనసేన. మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు అమ్మవారు జరిగినాయి. ఈరోజు అమావాస్య నుంచి పవన్ కళ్యాణ్ గారి అయ్యవారి బోనాలు జాతర జరుగుతుంది. జై జనసేన. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గబ్బర్ సింగ్ ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ముందు బెస్ట్ అనుకున్నాం, కానీ రికార్డ్స్. ఆర్ఆర్ బాగుందని చెప్తారు. ఆర్ఆర్ బాగుందని చెప్తారు.
ఆర్ఆర్ కాదండి, ప్రతి సీను పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ 95% అన్ని ఫ్రేమ్స్లో ఉంటారు. ఉన్న ప్రతి సీను అసలు ఐ ఫేస్ట్ యాక్టింగ్ కానీ అంటే ఇప్పుడు వరకు ఆయన మనసు పెట్టి తీసారా లేదా అనిపిస్తుంది. ఎంత పెట్టి మనసు పెట్టి తీసారా, బ్లడ్ స్వెట్ అన్నీ పెట్టి తీసిన సినిమా ఎలా ఉందంటే ఎవ్రీ ఫ్రేమ్ రిచ్, హై వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్. అంటే రికార్డ్స్ ప్రతి సినిమా ముందు అందరూ రికార్డ్స్ ప్రతి హీరో చెప్తారు, ఇప్పుడు మేము చెప్పం, మీరు చూస్తారు. అసలు తీరిందంటారా? తీరడం కాదండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే రెగ్యులర్ సినిమాకి అలానే మాట్లాడాలి. ఇది ఎలా ఉందంటే చాలా చాలా మనం తెలియని విషయాలు చాలా టచ్ చేశారు. అసలు అలాంటి సినిమా యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ సక్సెస్. దాని తోడు ఈ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఇవి ఇచ్చిన ఎవ్రీ మినిట్కి వర్క్, స్క్రీన్ కనెక్షన్ కానీ ఏదైనా వర్క్. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. అసలు అలా టైం తెలియడం కానీ అసలు ఏం చేస్తున్నామా అంటే ఒక విజువల్ వండర్ అనమాట. సెకండ్ పార్ట్కి క్యూరియాసిటీ పెరిగిందా అంటే మామూలుగా అసలు ఇంకొక 1 hour ఇప్పుడు కూర్చోబెట్టిన సినిమా అలాగే చూస్తుంటారండి. అంటే క్యూరియాసిటీ అంటే అంటే చాలా మంది డైరెక్టర్లు చెప్తుంటారు కదా ఎవ్రీ 15 minutes హై ఉంటుంది హై ఉంటుంది. అలాగే దీనికి కూడా చెప్పారు, నేను నమ్మలేదు కానీ నిజంగా అలా ఉంది. ఎవ్రీ 15 minutes బ్లాస్ట్ అంటే బ్లాస్ట్. ఎవరో అందరూ అంతకుముందు చిన్న ఫన్నీ సినిమాలకి రియాక్ట్ అయ్యో అని అందరూ అయ్యి అలా ఓపెన్ చేసి తీసుకుంటారు సినిమా. ఇది రెగ్యులర్ సినిమా ఫార్ములాస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే కృష్ణ గారి గురించి కూడా ఇచ్చింది. అది నెక్స్ట్ అడిగినా కూడా తనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, అది ఒకటి బాగుంది. సినిమా నుంచి బాగుంది. ఒక బాహుబలి లాగా క్లైమాక్స్ అలానే ఎండ్ చేశారు. కానీ సినిమా బీజిఎం కానీ ఓవరాల్ యాక్టర్స్ విజయవాడ పవర్ స్టార్ గారు కానీ ప్రతి షో అండ్ సమ్ క్యాష్ అండ్ క్రూ అంతా బాగుంది. ప్రొడక్షన్ వాళ్ళు బాగున్నాయి. ఏం రత్నం గారికి ఏం బాగలేదు. సినిమా పక్క అవుతుంది. సెకండ్ పార్ట్ గురించి మీరు హీరోని న్యాయం చేశారని హీరోని సార్ ఫ్యామిలీ అసలు బీజిఎం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజం చెప్పాలంటే రాజమౌళి గారి మూవీ కంటే మూవీకి బీజిఎం బాగా ఇచ్చారు. వాళ్ళకి సోషల్ గురించి తెలియాలంటే ఈ సినిమా కన్ఫర్మ్ చూడాలి. ఒక వజ్రం గురించి ఒక 10 మంది దీనికి పోరాడతారు అనమాట. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో విజయం సాధించారు, అలానే మూవీలో కూడా మళ్ళీ విజయం సాధించారు. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ఎందుకంటే కన్ఫర్మ్గా బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎంకి వరకు చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ అండి. అది మనకి పాత పవన్ కళ్యాణ్ కానీ మళ్ళీ మనం రాజకీయాల తర్వాత కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేస్తాం, సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. అంతా బాగుంది. నమస్తే ఎవరిబడి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజులు 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో యావత్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్నది. సో ఆయన డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నట్టు మటుకు సినిమాని అయితే టోటల్గా పూర్తి చేశారు. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. సో టోటల్గా హరిహర వీరమల్లు అంటే ఏంటంటే గతంలో మనకి మన భారతదేశం ఇటువంటి సాంస్కృతులకి ఇటువంటి భాషలకి అన్నిటికీ తోడు కట్టుకున్న పురుడు పోస్తున్నటువంటి భారతదేశం అని ఒక విషయంలో ఔరంగజేబ్ పరిపాలనలో మన కోహినూర్ వజ్రం ఎలా మిస్ అయిందనేది, మన బ్రిటిష్ వాళ్ళు ఎలా దాన్ని ఆక్రమించుకొని ఇతర దేశాలకు తీసుకెళ్లారు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే యావత్ ఎవరి పర్సన్ కూడా గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఉంది. ఇందులో తిరుగులేదు. నేను చాలా పర్ఫెక్ట్గా నేను ఈ సినిమాని చాలా టాలీ చేసి చూశాను. చాలా అద్భుతంగా నాకు చాలా అంటే పెద్ద సినిమా రిలీజ్ వచ్చినప్పుడు థియేటర్కి తప్పకుండా ఫస్ట్ షో చూడటమే మా యొక్క ప్రేక్షకుడిగా మేము చేసుకున్నటువంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఆ విభాగంలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా 100% ఈ సినిమాని ఎక్కడ టాలీ చేసి చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. నాదర్ గారు, రవిశాస్త్రి గారు, సునీల్ గారు, కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆయన చివరి సినిమా కోట శ్రీనివాసరావు గారిది హరిహర వీరమల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇటీవలే స్వర్గీయులైనారు. సో ఆయన మా గురువు గారు. ఎందుకు ఆయన దగ్గర నేను గతంలో కొన్ని సినిమాలకు పనిచేసినటువంటి ఆ ఘనత నాకు దక్కింది. అందుకని కోట శ్రీనివాస్ గారికి ఇది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చు. సో పెద్దలు ప్రముఖులు చాలా అద్భుతంగా తీర్చిదారు. కృషి గారు ఈ చిత్రాన్ని కథ చెప్పిన విధానం కానీ కథ అల్లి వెండితెర మీద చూపించిన విధానం కానీ చాలా వండర్ఫుల్ ఉంది. తెలుగు వారు గర్వపడే విధంగా ఉంది. రాబోయే పార్ట్ 1లో వివరించిన విభాగాలు
తెలుగు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండియన్స్, ప్రతి ఒక్క ఎవరి పీపుల్స్ కూడా గర్వపడతారు. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి అంత అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఏది రాలేదు. సో రాబోయే రోజుల్లో పార్ట్ 2లో పూర్తిగా వివరిస్తారు. అంటే కోహినూర్ వజ్రం తీసుకురావడానికి మంచి ఒక మంచి పౌరుడు కావాలి, మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి మాత్రం ఇక పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మాత్రం శారీరక స్థాయికి నిలిచిపోద్ది. సో ఇది మంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో గతంలో ఉన్నటువంటి మన ఔరంగజేబు ఎటువంటి పరిపాలన కొనసాగించారు, ఆ పరిపాలనకి మన నేటివిటీకి, మన సంప్రదాయాలకి ఎటువంటి గురి అయినాము, ఎటువంటి అన్యాయాలు గురి అయిన బట్టి కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా డైరెక్టర్ గారు వివరించారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఏఎం రత్నమ్మ గారు ఎక్కడ తగ్గలేదు. ఏఎం రత్నమ్మ గారు ఇటువంటి చిత్రాన్ని నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని సో దానిపై సందేహం లేదు, సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది. సో ఎక్కడ కొన్ని విషయాల్లో అక్కడక్కడ ప్రేక్షకుడు అనిపించినా కూడా ఆ కట్టి లేపినటువంటి అదే పవన్ కళ్యాణ్ మన ఆదే పని కూడా చెప్పారు, పడి లేచినటువంటి కెరటం ఏ విధంగా ఉండదు సూపర్ టాపిక్ సినిమా. అంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని మాటలు చెప్పాలంటే సనాతన ధర్మాన్ని కాపాడే శివుడు వచ్చాడని చెప్పుకోవచ్చు సినిమా గురించి. చేసింది బ్లాక్ బస్టర్. ఫస్ట్ 100 crores కన్ఫర్మ్. క్లైమాక్స్ తిరిగిపోయింది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బ్లాక్ బస్టర్ అంటే పవన్ యాక్షన్ సీన్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్. పవన్ కళ్యాణ్ అయితే ఎరక్కొట్టేశాడు. యాక్టింగ్, కామెడీ, హీరోయిన్ నెక్స్ట్ లెవెల్, మూవీ నెక్స్ట్ లెవెల్, అందరూ వెళ్ళారు. ఇన్నాళ్ళు ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ ఆకలి తీరిందంటారా మీరు? ఆకలి తీరింది. ఇంకా ఓజీతో ఇంకా ఆకలి మొత్తం ఫుల్ మీల్స్, బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓజీ కోసం వెయిటింగ్. బట్ హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్. ఈ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కి లీడ్ అంటే క్యూరియాసిటీ పెంచిందా? క్లైమాక్స్ ఆన్సర్ ఇస్తుంది. క్లైమాక్స్ లాస్ట్ సీన్ అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. సెకండ్ పార్ట్ కోసం మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. మూవీ అదిరిపోయింది. సెకండ్ పార్ట్ కోసం నేనైతే చాలా వెయిటింగ్. అందరూ అయితే వెయిటింగ్. చెప్పండి, ఎలా ఉంది సినిమా? జెన్యున్గా ఫస్ట్ ఆఫ్ కడుపు నిండా మనస్ఫూర్తిగా చెప్తాను. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే చాలా అంటే చాలా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉన్నా కూడా ప్రాపర్గా ఆ మనిషి అలా చేయగలడు అని ప్రూవ్ చేసుకునే ఒక సినిమా, క్లాసిక్ సినిమా. సెకండ్ హాఫ్ మొత్తం కీరవాణి అన్న, అది మ్యూజిక్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం కీరవాణి. ఫస్ట్ హాఫ్ అంతా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అట్లా సో ప్రాపర్గా అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. ఏ మాట కామాట నిజంగా ఎక్కడ కొంచెం బోర్ కొట్టడం కానీ ఇలా ఉంటుంది అని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. సెకండ్ హాఫ్ కొంచెం ఫైట్లు ఉన్నా ఏదున్నా కూడా నిజంగా కీరవాణి మాత్రం అలా కనబడ్డాడు, ప్రాపర్గా కనబడ్డాడు. హైలైట్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? అంటే గ్రాఫిక్స్ కొంచెం చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా. సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్. అసలు చూడొచ్చు అన్న, చాలా అంటే చాలా. కడుపు ఇందాక అడిగారు కదా ఆకలి తీరిందా అని చెప్పి, ఎక్కువైంది. ఇంకొంచెం వెయిటింగ్ అండి. చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోలు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు బీజం అయిపోయి ఉంటే మూవీ అసలు ఎలివేట్ అయ్యేదే కాదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వల్ల కూడా ఎలివేట్ అయింది మూవీ. ఫస్ట్ హాఫ్లో మూవీ బాగా ఎలివేట్ చేశారు, సెకండ్ హాఫ్లో దిగిపోయింది. మళ్ళీ క్లైమాక్స్ సీన్లో బాగా ఎలివేట్ అయింది. ఫస్ట్ హాఫ్లో చెప్పిన స్టోరీయే సెకండ్ హాఫ్లో పార్ట్స్గా చేసి చెప్పారు. మళ్ళీ ఈ మూవీ ఎట్లా అయిందంటే ఆచార్య మూవీలో ఫ్లాష్ బ్యాక్ చెప్తారు కదా, సేమ్ ఆ ఫ్లాష్ బ్యాక్ని ఆ కాన్సెప్ట్ని ఫాలో చేసి ఈ మూవీలో పెట్టి బాగా ల్యాక్ చేశారు. స్క్రీన్ టైం ఎక్కువ వస్తాకేమో తెలియదు కానీ బాగా ల్యాక్ చేశారు మూవీని. మళ్ళీ విఎఫ్ఎక్స్లో చాలా నోటిసబుల్ చేంజెస్ ఉండే. లైక్ ఆయన కత్తి పట్టుకున్నప్పుడు కత్తి దగ్గర స్క్రీన్ బ్లర్ అయి ఉండే, చాలా చేంజెస్ ఉండే. ఆ చేంజెస్ మార్చి ఇచ్చుంటే మూవీ కన్ఫర్మ్ వేరే లెవెల్ హిట్ అయ్యేది. సో ఈ మూవీ నార్మల్ అభిమానులకి నచ్చుతుంది. సో మళ్ళీ మా వేరే ప్రేక్షకులు వేరే మనుషులు చూసారనుకో ఈ మూవీ వాళ్ళకి లైక్ 3 or 2.5 ఇస్తారు. కానీ నాకు మా మూవీ మాత్రం బాగా నచ్చింది. ఏ మాటగా మాటనా మా దేవుడిని పవన్ కళ్యాణ్ గారిని చాలా థియేటర్ స్క్రీన్ మీద చాలా సంవత్సరాల తర్వాత చూసాం. సో ఇది మాకు ఒక అనుభవంలో ఒక ఫీస్ట్ లెక్క ఉంది. గ్లామర్ ఇంకా అట్లనే ఉందా పవన్ కళ్యాణ్? గ్లామర్ అట్లానే ఉందన్న. కొన్ని ఫస్ట్ హాఫ్లో సిగ్గుపడతాలు అవన్నీ బాగా చూసాము. సో ఆయనలో మమ్మల్ని చూస్తున్నట్టుంది. మేము కూడా బాగా హ్యాపీగా ఆనందించాము ఆ సీన్లు చూసి. మళ్ళీ సాంగ్స్లో ఆయన ఆ డాన్స్ మూవ్స్ చిన్నగా ఉండే కానీ ఆ గ్రేస్ మాత్రం అట్లానే ఉంది.
మేడం చెయ్యేసాడు ఆ? మేడం చెయ్యేసాడు మేడం అయితే 2-3 సార్లు అయితే వేసారు. మళ్ళీ మధ్య మధ్యలో తెలంగాణ యాక్సెంట్ వేసిందన్న, ఆ యాక్సెంట్ చూసి ఇంకా అసలు ఆడే ఫిదా అయిపోయారన్న మనుషులు. చెప్పండి ఎలా ఉంది సినిమా అయితే చాలా బాగుందన్న. నేను నిజంగా పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ని, పిచ్చ ఫ్యాన్ అనమాట. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా హై అసలు. ఇక సీట్లలో కూర్చోవడమే ఇంకా అనవసరం అనిపించింది. కొన్ని సీన్స్ అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మనం చూసినంత వేరు కదా, స్టైల్ చూసాము, అంతా చూసాం, స్వాగ్ అని చూసాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సూట్ అయిద్దా అవ్వదా అని కొంచెం అనిపించింది కదా, కొంచెం సూట్ అయిద్దా అవ్వదా అని. పర్ఫెక్ట్ మేనేజ్ చేయడం అన్న. అసలు ఆ గెటప్ కానీ, స్టోరీ బ్యాక్గ్రౌండ్ కానీ, స్టోరీ రైటింగ్ బాగుంది. అండ్ ఔరంగజేబ్ విలన్ బాబిడీలో చింపేశాడు అసలు. అండ్ సీజీ వర్క్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అసలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అయితే అసలు ఇక చొక్కాలు జిమ్ముకుంటారు. ఇంట్రడక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక గుర్తుండిపోయింది ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ కానీ, ఆ స్టంట్లు, అంటే మామూలుగా స్టంట్లు ఉంటాయి కదా ఫైట్ సీక్వెన్స్లో, అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇది బాగుంది, ఈ సీన్ బాగుంది అనేది ఇంకోటి వచ్చింది అనమాట. ఇది బాగుంది అని ఇంకోటి వచ్చింది. బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది, సీజీ వర్క్ చాలా బాగుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీ అయితే అదిరిపోయింది. కీరవాణి అసలు వాయిస్ పడింది అసలు. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే వాయిస్ చేశాడు. బాలయ్య బాబుకి తమనెట్లా కొట్టాడు కీరవాణి, పవన్ కళ్యాణ్ వాయిస్ పడింది. స్క్రీన్ మీద కనిపించడం వెళ్ళాడు కళ్యాణ్ బాబు. అసలు యాక్షన్ సీక్వెన్స్ లేదు, ఏమీ లేదు, జస్ట్ అలా కనిపించాడంటే ఇక వాయిస్ డ్రమ్ములు వాయిస్ చేశాడు అసలు. చెప్పాడు కదా మొత్తం సినిమా అంతా బాగా వచ్చింది, కానీ ప్రాణం పోసిన సినిమా కీరవాణి అని మొన్న కళ్యాణ్ బాబు చెప్పాడు కదా. అసలు డిట్టో అసలు స్క్రీన్ మీద కనిపించడం వెళ్ళాడు. మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు అన్న. నెక్స్ట్ లో డ్రమ్ములు మొత్తం అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే మార్షల్ ఆర్ట్స్ కూడా నేను అసలు చాలా ఫైట్ సీక్వెన్స్ లో చాలా డిఫరెంట్ ఉండే అనమాట. ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు నా మూవీస్ లో లాగా కాకుండా ఫైట్ సీక్వెన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్, మొత్తం కొత్తగా ఉన్నాయి. ఫైట్ కాన్సెప్ట్స్ కొత్తగా ఉన్నాయి. సీజీ వర్క్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది. అండ్ వర్త్ వాచబుల్ అనమాట. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చా అంటారా? పక్కా నా సినిమా చూసిన వాడల్లా సెకండ్ పార్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే క్లైమాక్స్ కూడా అట్లా ఇచ్చాడు. క్లైమాక్స్ కూడా మొత్తం క్యూరియాసిటీ ఇచ్చాడు. క్లైమాక్స్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాడు, మొత్తం స్టోరీ అంతా మొత్తం చెప్పాడు. క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉండింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ కూడా అవుతుంది కదా. వీడు డైరెక్టర్ కూడా చాలా మంచిగా, సార్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు అనమాట. లాస్ట్లో ఒక ఎండింగ్, పర్ఫెక్ట్ ఎండింగ్. అంటే సినిమా అంతా అయిపోయింది అని కాకుండా సినిమా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది అనేది మొత్తం కంప్లీట్ చేయకుండా అలా ఉంచాడు. ఇన్కంప్లీట్గా ఉంచాడు సెకండ్ పార్ట్కి. బాగుంది, డైరెక్షన్ బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక పూనకాలేక వాళ్ళకైతే ఇంకా గుర్తుండిపోయిద్ది. ఇంకా ఖచ్చితంగా ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్, ఒక్కొక్క సీక్వెన్స్ ఉండిద్ది. ఫస్ట్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఫైనల్ వరకు సినిమా లో అవుతుంది అని అసలు మనకు ఆ థాట్ వచ్చే లోపే ఒక హై మూమెంట్ పెట్టేశాడు. అట్లా వెళ్ళిపోతాం సినిమా. అసలు బోర్ ఉంటుంది కదా ఇట్లాంటి హిస్టారిక్ మూవీస్ లో. కొంచెం అట్లా లైట్ గా అట్లా తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది అనే లోపు అట్లా పెంచేస్తాడు అనమాట. బాగుంది, ఓవరాల్ చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అని కాదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. చెప్పండి, అంటే ఒక లేడీ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేడీ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ గా చెప్తున్నాను. మూవీ అనేది చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా సూపర్ గా ఉన్నాయి. సో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. సో 2 years తర్వాత పవన్ కళ్యాణ్ చూడగానే మొత్తం స్క్రీన్ అంతా చాలా బాగా అనిపించింది. అంటే ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత అంటే మీకు ఫుల్ మీల్స్ పెట్టినట్టేనా? అంటే కంప్లీట్ గా ఫుల్ మీల్స్ పెట్టినట్టే అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత మార్షల్ ఆర్ట్స్ చేశాను, మొత్తం వింటేజ్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా బయటకి కనిపించినట్టు అనిపించింది. ఎప్పుడో బద్రి ఇవన్నీ ఎప్పుడైతే చూసామో సో సేమ్ అలానే వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడగలిగాం. సో అదే గ్లామర్ ఉందా, అదే మెయింటైన్ చేస్తున్నాడా స్క్రీన్ మీద? అట్లా గ్లామర్, ఆబ్వియస్లీ యాటిట్యూడ్, స్టైల్, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్, హిస్ ఐస్, ఎవ్రీథింగ్ వాస్ సూపర్. మేడం మీద చేయి పెట్టాడా లేదా? సూపర్. థ్యాంక్ యూ.